లూజా? ఏంది అర్థం కాలేదు నీ మెసేజ్ నాకు. సారీ రజిత అక్క. ఓకే సురేష్ బ్రో, బిర్యానీ చేయలేదా అన్నయ్య? రామ్ గారు మాకు చెప్పండి మీరు. రీవర్క్ బుక్, రీవర్క్ బుక్ అంటే మళ్ళీ చేసిన పనులే చేయాలనా? ఓకే సురేష్ బ్రో. లేదక్క, అది పాటేలే. ఏంది శ్రీకాంత్ పాటేలా? ఏ నాకు హోటల్ అని చెప్పావు. బాయ్. ఎందుకండి రామ్ గారు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు? నాకు అర్థం కావట్లేదు. నా నేమ్ అక్కది ఏంది శ్రీకాంత్ పాటేలా? నేమ్ పేరు శ్రీకాంత్ పాటేలా. నేనేమనుకున్నా ఇక్కడ ఉండేదే పేరు అనుకున్నా. ఓకే ఓకే. రజిత అక్క, అక్కది ఎక్కడి నుంచి మీరు? కరీంనగర్. రజిత సిస్టర్ది కరీంనగర్ అనమాట. హోటల్ మకిసమ్మా. శ్రీకాంత్ పాటేల్. మోర్ పుట్టలా అది? మోరు పుట్టాల కరెక్టేనా? తప్పు రాంగ్గా చదువుతున్నాను నేను. మోరు పుట్టల శ్రీకాంత్ పాటేల్. మాది కరీంనగర్ బ్రో, తెలంగాణ బిడ్డ. అబో. మాది నియర్ బై కేఎన్ఆర్ అంట. నీ జింగర్ జింగాలయ్యా. భీమ్ భీమ్. కొమరం భీమ్ కదా, కొమరం భీమ్. అప్పుడు నాకు చెప్తే నాకు అర్థమే కాలేదు సిస్టర్ అది. ఇప్పుడు మీరు ఇంత సడన్ గా అర్థం చేసుకున్నారు చూడు. అంత మాత్రం లేకపోతే ఎట్లా చెప్పు సురేష్? అవును, అందులో కరీంనగర్ వాళ్ళకంట తెలుసు తెలుసు. నేనంటే స్లోనా ఎప్పటికీ. సబ్బు స్లోనా ఏంటి అన్నట్టు నేను స్లో. రజిత సిస్టర్ అంత ఫాస్ట్ అయితే కాదు. ఇక్కడ తిని ఇక్కడ మర్చిపోవడమే, అక్కడ తిని అక్కడ మర్చిపోవడమే. పక్కన ఎంఎన్సిఎల్ సిస్టర్కి అయితే అన్నీ తెలుసు. అక్కడే కదా కొంచెం అక్కడే తెలుసు, అక్కడ ప్లేసెస్ అని. నాకైతే తెలియలేదు అప్పుడు. ఏపీ వాళ్ళు సోనా ఏంటి? కాదు కాదు, నేను స్లో. ఏపీ వాళ్ళు ఫైర్ ఫైర్. నేను కర్ణాటక. మీది వెళ్ళేమను. అదే నా స్లో. మైసూర్ ఛానల్ మరీ స్లో. మరి ఇంకేం చేయమంటావు? ఆఫ్ అనమాట. ఫ్రెండ్స్ లైక్ చేయండి. రామ్ గారు గుడ్ నైట్ అండి. మీరు ఏంటండి రీడ్ చదువుతున్నారు, అప్పుడే వెళ్ళిపోయారా? మా మెసేజ్లు రీడ్ చేయండి, మీకు ఇంకా నాలెడ్జ్ వస్తుంది. ఈ మెసేజ్
రామ్ గారు అక్కడ ఎవరైనా ఉంటే ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేపియండి మాకు.